అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఈరోజు బచ్చల కూర పప్పు చేస్తున్నానండి. బచ్చల కూర చాలా హెల్దీ. ఇలా కందిపప్పు కడిగి కుక్కర్లో వేసాను శుభ్రంగా. కాస్త పసుపు కాస్త ఆయిల్ వేసి, ఇది బచ్చల కూర అండి. బచ్చల కూర ఇగో ఇలా ఉంటుంది. మనము ఈ కాడలు తెంపేసేసుకొని ఆకుల వరకు కట్ చేసి వేసుకోవాలండి. వేసుకొని కాసేపు నానబెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. పప్పు కుక్కర్ మూత తీసి చూద్దాం. వావ్, మంచిగా ఉడికిపోయింది. బచ్చల కూర కందిపప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా మనము ఉడికేటప్పుడు కాస్త ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ వేసుకోవాలండి తప్పనిసరిగా. అలా వేసుకోవడం వల్ల మనకు అసలు పప్పు పొంగదు. ఇలా మూతకు చూడండి ఎక్కడ కూడా బయటికి రాదు. ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చెప్పాను. మనకు నీట్గా ఉంటుంది కుక్కరు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం పొడి, పచ్చిమిర్చి వేసాను, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇవి వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకొని కాస్త రుబ్బుకోవాలి. కొంచెం ఒక 3-4 రెబ్బలంతా చింతపండు తప్పనిసరిగా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది బచ్చలి కూర. మనకు హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు దీన్ని చక్కగా రుబ్బేసుకొని సరిపడా వాటర్ పోసుకొని కాసేపు స్టవ్ పై మరగబెట్టుకోవాలి. మరిగేటప్పుడు కాస్త కరివేపాకు వేసుకుంటే పప్పుకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా కాసేపు మరగనివ్వాలి. చూడండి ఇలా పోపు పెట్టుకోవాలి. చక్కగా వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు పోసి ఇలా మరుగుతున్న పప్పులోకి వేసేసుకోవాలి. బచ్చల కూర పప్పు అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బచ్చల కూరలో చాలా విటమిన్స్ ఉంటాయి. మనకి కంటి చూపు కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు పెద్దలు. తప్పకుండా మీరు బచ్చల కూర తినడానికి ప్రయత్నం చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. థ్యాంక్ యూ.